ముద్రగడ గిరిబాబు నియామకం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు. ప్రతిపాడు వైసీపీ నేతలతో కిటకిటలాడిన ముద్రగడ స్వగృహం. కిల్లంపొడిలో సంబరాలు జరుపుకున్న ముద్రగడ అభిమానులు, వైసీపీ శ్రేణులు. మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం కుమారుడు వైసీపీ యువ నాయకుడు ముద్రగడ గిరిబాబుకు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో సర్వత్రా హర్షాతిరేకులు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కిల్లంపూడి భారీగా తరలి రావడంతో ముద్రగడ స్వగృహం వైసీపీ నేతలతో కిటకిటలాడింది. తమ అభిమాన నాయకుడైన ముద్రగడ కుమారుడు ముద్రగడ గిరిబాబుకు ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పజెప్పడంతో మండల కేంద్రమైన కిల్లంపూడిలో ముద్రగడ అభిమానులు స్వీట్లు పంచడమే కాకుండా భారీ బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలోని రౌతులపూడి మండలం నుండి వాసిరెడ్డి జమీల్ ఆధ్వర్యంలో 30 కార్లతో భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు మండల కేంద్రమైన కిల్లంపూడి ముద్రగడ స్వగృహానికి చేరుకొని ముద్రగడతో పాటు ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జి ముద్రగడ గిరిబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిపాడు మండలం రాచపల్లి, ఒమ్మంగి గ్రామాల నుండి అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు తరలివచ్చి ముద్రగడ గిరిబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముద్రగడ గిరిబాబుకు ప్రతిపాడు బాధితులు అప్పచెప్పడంతో వైసీపీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు, ఉమ్మడిశెట్టి సత్యబాబు, మల్లా నాగు, శరకణం సంతోష్, సంకన వెంకటేశ్వరరావు, మండపాక చలపతి, కురుమల్ల చిన్ని, రాపేటి పెద్ద, ఆడారి సుధాకర్, కిట్టాబాబు, ఎల్లపు నానాజీ, దాడి పెదబుజ్జి, వెనుగంటి రాజేష్, ఆడారి అప్పలరాజు, శరకణం తాతాజీ, దాడి నాని, పాముల వీరబాబు, బిల్లకుర్తి శివాజీ, మొల్లేటి వీరబాబు, కాళ్ళ పోలరావు అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం సార్ జమీల్ గారు ఇటు సార్ ఓకే సార్ ఓకే సార్ సూర్యమనోపం కాకపోతే 12 గంటల్లో బయటకు పంపించాను. ఆ గంట బట్టి నేను ఎప్పుడు కూడా పద్మనాభం గారు అంటే మాకు పని చేసి పెట్టారు. ఇంకా చాలా పనులు చేసి ఉంటారు గ్రామంలో, అవన్నీ నాకు వెళ్ళలేదు. తప్పని క్షమించి కొన్ని బాబు గారు కూడా కొన్ని చెప్పి ప్రధానమంత్రిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. మీ మాట కాదనడానికి మీరు కట్టుకోని వదిలేసినా మేము మట్టుకు మీ మనస్సాక్షిని వదిలేదు. ఎప్పుడు పద్మనాభం గారు అంటే ఒక గొప్ప మా తాలూకా మనం మా దేవుడు గారు చెప్తారు, ఐస్ గారు, భాస్కర్ బాబు అందరూ చెప్పుకోరు. మేము కూడా మీ అందరినీ లక్ష్మీనారాయణ గారు, నా నుండి వారు వెంకటేశ్వర గారు, ఆయన కూడా ఎప్పుడు అక్కడే ఉండేవాడు. మీరు అయితే నేను ఆ వెనకాల ఎలకలా ఉండిపోయినాం. 83లో నాకు ఓటర్ కూడా లేదండి. 83 తర్వాత ఈ గొడవ జరిగింది. ఆ గొడవను తాము పరిష్కరించి ఒక 5 పైసలు ఖర్చు లేకుండా 18 రోజులు జైల్లో ఉన్న వాళ్ళని 12 గంటల్లో ఇంటికి పంపిస్తారండి.
అదొకటి ఇక మా దృష్టిలో ఉండిపోయింది అనేది. అప్పటి నుంచి అలా కష్టపడుతూ ఆ గ్రామాల్లో ప్రజలకు సేవ చేసుకుంటూ ఈ రోజుకి సర్పంచ్ అయ్యే యోగ్యత ఆ భగవంతుడు నాకు కలగేశాడు. కానీ నేను పెద్ద స్తోమత పోని కాదు, ఒక సామాన్య మానవుడిని అంటే వాటం మళ్ళా నుంచి జగన్ గారు దిగి వచ్చిన తర్వాత నిలబెట్టుకున్నాం సార్. సెపరేట్ చేసుకున్నాం సార్. అక్కడ జరిగినంతా సింహం కూర అలా జరగకూడదని తను ముందు చూపుతూ చెప్పారు. తప్పు చేసే మనుషులు కాదే సార్ అంటే మీకు బాగా విశ్వాసం సార్. తప్పు చేసే మనుషులు కాదండి. ముందు చేసుకోవడం తెలపడం అటువంటి దృష్టి పడుతుంది. అప్పుడు తెలియకపోవచ్చు, ఏరియా కదా సార్, తెలియకపోవచ్చు. అప్పుడు దృష్టి పెడితే మా జాతర ఆ టైంలో చూసేమండి ఏం సరిపోలేదు సార్. సో 3 years పడుతుంది. కూడా వచ్చేసింది సార్. మరి ఆ ప్రశ్న వచ్చింది సార్. అవ్వాలి కలిపే ప్రశ్నలో ఆలోచించినప్పుడు బాధపడుతున్నారు సార్. ఒక ముందు పార్టీకి వెళ్ళండి సిగ్గు సార్. ఏంటి సార్ ఏంటి సార్ ఏంటి సార్ అటెండ్ జరుగుతున్నాడు కూర్చొని అందాకనే కలిసి నేను పెడతాను.